రాపూర్ ఆర్టీసీ డిపోను జిల్లా రీజనల్ మేనేజర్ షేక్ షమీం గురువారం ఆకస్మికంగా సందర్శించారు. డిపోలోని ప్రయాణిక సౌకర్యాలను, బస్సుల కండీషన్ను మరియు గ్యారేజ్లో జరుగుతున్న రిపేర్ పనులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్ఎం షమీం మాట్లాడుతూ, ప్రయాణికుల భద్రతా సౌకర్యమే ఆర్టీసీ ప్రధాన లక్ష్యమన్నారు. రాపూర్ డిపోలో సాంకేతిక లోపాలున్న బస్సులను, గ్యారేజ్లో జరుగుతున్న రిపేర్ పనులను స్వయంగా పరిశీలించారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, పూర్తి ఫిట్నెస్ ఉన్న బస్సులనే రోడ్డుపైకి పంపాలని మెకానికల్ సిబ్బందిని ఆదేశించామన్నారు. బస్టాండ్లో ప్రయాణికులకు తాగునీరు, నీడ, మరుగుదొడ్ల పరిశుభ్రత నిరంతరం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రయాణికుల రద్దీ కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా రూట్లను పరిశీలించి సమయపాలన పాటించేలా ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆర్ఎం తెలిపారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లోనే ప్రజలు ప్రయాణించేలా సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాపూర్ డిపో మేనేజర్ అనిల్ కుమార్, ఆర్టీసీ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాపూర్ డిపోని ఇన్స్పెక్షన్ పర్పస్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే రాపూర్ డిపోలో పారామీటర్స్ వెరిఫై చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆక్యుపెన్సీ రేషియో 360 వచ్చిన తర్వాత మన రాపూర్ డిపోలో ఆదరణ ధర వరకు పెరిగింది. అది 17% ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. గతంలో 73 ఉండేది, ఇప్పుడు అది 96 వరకు, అంటే గ్రోత్ రేట్ బాగానే వచ్చింది. 17% వరకు గ్రోత్ రేట్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ప్యాసింజర్స్కి కావాల్సినటువంటి అమ్యూనిటీస్ కింద ఆల్రెడీ మేము ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా ఇక్కడ స్పాన్సర్షిప్ ఇచ్చి ఒక 4 months బ్యాక్ ఇక్కడ పెట్టున్నాము ప్యాసింజర్లకి. అదేవిధంగా 3 seaters చైర్స్ కూడా ప్రొవైడ్ చేసాం బస్ స్టేషన్స్లో. డ్రింకింగ్ వాటర్ కోసము వాటర్ కూలర్లు కూడా మన రాపూర్ బస్ స్టాండ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా పదలపూర్ బస్ స్టాండ్లో కూడా అక్కడ కూడా వాటర్ కూలర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మరియు ఫ్యాన్లు, చైర్స్ ప్యాసింజర్లకు కన్వీనియంట్గా ఉండేటట్టు అన్ని అమ్యూనిటీస్ చూసుకుంటున్నాము. తర్వాత టాయిలెట్స్ కూడా ఇక్కడ నీట్గా ఉండేటట్టు రోజు దాన్ని వీళ్ళంతా మానిటర్ చేసేటట్టు ట్రాఫిక్ సెక్షన్ వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చి వాటి అప్కీప్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాము. మనకేంటంటే ప్యాసింజర్లు గతంలో కంటే ఇక్కడ ఇప్పుడు 17% పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా ఏమైతే మనకి ఇక్కడ ప్యాసింజర్లకు కన్వీనియంట్గా అవసరమైనవో చైర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి ప్యాసింజర్లకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు, మంచి ఆర్ఓ వాటర్ తాగేటట్టు, అదేవిధంగా ఫ్యాన్లు అవన్నీ ఉండేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇదే కాకుండా మన గ్యారేజ్లో చూసుకుంటే గ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రాపూర్ డిపో ఆల్ పారామీటర్స్లో చక్కగానే ఉంది. కానీ ఈ కేఎంపీలు, టైర్స్ అండ్ స్ప్రింగ్ కన్జంప్షన్లో కొంచెం నెగిటివ్ ఉంది. దానికి రీజన్స్ ఏంటనేది అనాలిసిస్ చేయడానికి కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ రావడం ఉంది.